డియర్ చిల్డ్రన్, ఈరోజు మనము స్టేట్ లెవెల్ టాలెంట్ టెస్ట్ 2020లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్ని చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ద ప్లేసెస్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ నార్త్ టు సౌత్ ఆర్ న్యూఢిల్లీ, లే, జైపూర్, చెన్నై. సో ఇక్కడ మనము నార్త్ టు సౌత్ తీసుకోవాలి. అలా గమనించుకున్నప్పుడు మనకి ఏమున్నాయి అనేది చూద్దాం. సో మనకి లేహ్ అనేది లడఖ్లో ఉంది కాబట్టి ఇది టాప్ మోస్ట్లో ఉంది కాబట్టి ఫస్ట్ మనకి 2 అనేది వస్తుంది. సో 2 అనేది వచ్చేసి మనకి ABDలో గమనించినట్లయితే సిలో ఉంది కాబట్టి మనకి 2 అనేది సి అనేది కరెక్ట్ ఆన్సర్. సో లేహ్, నెక్స్ట్ వచ్చేసి న్యూఢిల్లీ, థర్డ్ వచ్చేసి జైపూర్, ఫోర్త్ వన్ వచ్చేసి చెన్నై. సో మనం ఆర్డర్ ప్రకారంగా చూసుకున్నా కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, చూస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఏ, పాపులేషన్ చేంజ్ ఇన్ ప్లేస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బర్త్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఇన్మైగ్రెంట్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ డెత్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ అవుట్ మైగ్రెంట్స్. సో ఒక ప్లేస్లో అనేది పాపులేషన్ ఎప్పుడు చేంజ్ అవుతుంది అని అంటే ఇక్కడ 4 రకాల ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా చేంజ్ ఇన్ పాపులేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది మనకి, నెంబర్ ఆఫ్ బర్త్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఇన్మైగ్రెంట్స్, అంటే అక్కడ జరిగినటువంటి జననాలు ప్లస్ ఆ గ్రామంలోకి లేదా ఒక ప్రదేశంలోకి వచ్చినటువంటి మైగ్రెంట్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ డెత్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ అవుట్ మైగ్రెంట్స్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ డెత్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ అవుట్ మైగ్రెంట్స్ అంటే చనిపోయిన వారిని అదేవిధంగా బయటకు వెళ్ళిన వారిని కూడా కలిపారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి, పాపులేషన్ చేంజ్ ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బర్త్ మైనస్ నెంబర్ ఆఫ్ మైగ్రెంట్స్. సో నెంబర్ ఆఫ్ బర్త్స్ మైనస్ నెంబర్ ఆఫ్ ఇన్మైగ్రెంట్స్ అనేది, ఇన్మైగ్రెంట్స్ అంటే గ్రామంలోకి వచ్చిన వారిని కలపాలి కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం, పాపులేషన్ చేంజ్ ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బర్త్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ ఇన్మైగ్రెంట్స్ మైనస్ నెంబర్ ఆఫ్ డెత్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ అవుట్ మైగ్రెంట్స్. సో జననాలు అదేవిధంగా ఆ ప్రదేశంలోకి వచ్చినటువంటి మైగ్రెంట్స్, అందులో నుంచి అక్కడ ఆ ప్రదేశంలో జరిగినటువంటి మరణాలు అదేవిధంగా మైగ్రెంట్స్ని కనుక మనము తీసేసినట్లయితే మనకి పాపులేషన్ చేంజ్ ఇన్ ప్లేస్ వస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మ్యాచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో ఇక్కడ మనకి పాపులేషన్ ఒక ప్రదేశంలో ఉండేటటువంటి లేదా నివసించేటటువంటి పాపులేషన్ బట్టి, జనాభాని బట్టి మనకి ఆ ప్రదేశాలను మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్తో పిలుస్తాము. అలా పిలిచినప్పుడు ఇక్కడ ఒకసారి చూద్దాం. హ్యామ్లెట్స్, సెకండ్ వన్ సిటీస్ అండ్ క్లాస్ 1 సిటీస్, థర్డ్ వన్ మెట్రోపాలిటన్ సిటీస్, ఫోర్త్ వన్ రెవెన్యూ విలేజ్. సో అదేవిధంగా ఇక్కడ గ్రూప్ ఆఫ్ హౌసెస్ విత్ ఇన్ ద రెవెన్యూ విలేజ్, విలేజ్ విత్ ద డిఫైన్డ్ బోర్డర్స్, urban areas having population between 1 lakh and million, cities having population between 1 lakh and million. సో ఇక్కడ గమనించినట్లయితే మనకి ఆప్షన్ గమనిద్దాము. హ్యామ్లెట్స్ వచ్చేసి మనము సాధారణంగా దేన్నంటాము, గ్రూప్ ఆఫ్ హౌసెస్ విత్ ఇన్ ద రెవెన్యూ విలేజ్. సో అదేవిధంగా రెవెన్యూ విలేజ్ అంటే విలేజ్ విత్ డిఫైన్డ్ బోర్డర్స్. సో మనకి 1కి 1, 4కి 2 అనేది కూడా మనకి ఇందులో తెలుస్తుంది. సో అలా గమనించినట్లయితే 1కి 1, 4కి 2 చూస్తే మనకి డి అనే ఆప్షన్లో ఉంది. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ సెకండ్ చూద్దాం, సిటీస్ క్లాస్ 1 సిటీస్. సో అర్బన్ ఏరియాస్ హ్యావింగ్ పాపులేషన్ బిట్వీన్ 1 lakh అండ్ మిలియన్ని మనము సిటీస్ క్లాస్ 1 సిటీస్ అంటాము. అదేవిధంగా మెట్రోపాలిటన్ సిటీస్ వచ్చేసి సిటీస్ హ్యావింగ్ పాపులేషన్ బిట్వీన్ 1 lakh అండ్ మిలియన్. సో నెక్స్ట్ వచ్చేసి, చూస్ ద కరెక్ట్ ఆప్షన్. అవైలబిలిటీ ఆఫ్ ది ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ద ఇయర్, ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్. సో ఇందాక మనకి చేంజ్ ఇన్ పాపులేషన్ లాగానే ఇప్పుడు మనకు అదేవిధంగా ఒక దేశంలో అవైలబిలిటీ ఆఫ్ ది ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ద ఇయర్, ఒక సంవత్సరానికి ఫుడ్ గ్రెయిన్స్ ఎంత అందుబాటులో ఉంటుంది అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 4 ఆప్షన్స్ని మనము చూద్దాము. సో అవైలబిలిటీ ఆఫ్ ది ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ద ఇయర్ ఈక్వల్ టు ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ డ్యూరింగ్ ద ఇయర్ మైనస్ నెట్ ఇంపోర్ట్స్
ప్లస్ చేంజ్ ఇన్ స్టాక్స్ విత్ ద గవర్నమెంట్. నెట్ ఇంపోర్ట్స్ అంటే మనం ఇంకొక దేశం నుంచి లేదా ఇంకొక ప్రాంతం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అంటే అది మనకి యాడింగ్ ఫుడ్ గ్రెయిన్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ చేశారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసి అవైలబిలిటీ ఆఫ్ ది ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ద ఇయర్ ఈక్వల్ టు ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ డ్యూరింగ్ ద ఇయర్. అదేవిధంగా ప్లస్ నెట్ ఇంపోర్ట్స్ ఇక్కడ నెట్ ఇంపోర్ట్స్ని కలిపారు. అదేవిధంగా చేంజ్ ఇన్ స్టాక్స్ విత్ ద గవర్నమెంట్. సో గవర్నమెంట్ దగ్గర ఉన్న స్టాక్స్లో కూడా తేడా ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొడక్షన్ చేసుకోవటము, అదేవిధంగా నెట్ ఇంపోర్ట్స్ని కలపడము, చేంజ్ ఇన్ స్టాక్స్ విత్ ద గవర్నమెంట్. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. లిటరసీ రేట్ ఇన్ ఇండియా, లిటరసీ రేట్ ఇన్ నేపాల్, లిటరసీ రేట్ ఇన్ శ్రీలంక, లిటరసీ రేట్ ఇన్ పాకిస్తాన్. సో మనకి టేబుల్ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ టేబుల్లో మనకి ఉండడం జరుగుతుంది. సో ఇండియా అండ్ కంపారిజన్ విత్ ఇట్స్ బోర్డర్ కంట్రీస్. అందులో మనకి లిటరసీ పర్సంటేజ్ అనేది శ్రీలంకలో హైయెస్ట్గా ఉంటుంది, 92.6%. సో అదేవిధంగా ఇండియాలో వచ్చేసి మనకి 70sలో ఉంటుంది, 74.04. సో ఇక్కడ మనకు అది గమనించినట్లయితే థర్డ్ వన్ హైయెస్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసేమో బి. సో 1B వచ్చేసి మనకి బీలోనే ఉంది. సో ఇది బి అనేది కరెక్ట్ ఆన్సర్. సో లిటరసీ రేట్ ఇన్ ఇండియా 74.04%, లిటరసీ రేట్ ఇన్ నేపాల్ వచ్చేసి సి 64.7, లో లెవెల్ లిటరసీ రేట్ ఇన్ పాకిస్తాన్ వచ్చేసి డి, అదేవిధంగా లిటరసీ రేట్ ఇన్ శ్రీలంక వచ్చేసి 92.6%. సో ఇవన్నీ కూడా మనకి బీతో మ్యాచ్ అయ్యాయి కాబట్టి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మైనింగ్ కమ్స్ అండర్ దిస్ సెక్టార్, ప్రైమరీ, సెకండరీ, సర్వీస్ అండ్ ఏ అండ్ బి. సో మైనింగ్ మనకి ఎకానమీలో 3 sectors ఆఫ్ ఎకానమీ ఈజ్ దే, ప్రైమరీ ఆర్ అగ్రికల్చర్, సెకండరీ ఆర్ ఇండస్ట్రియల్ అండ్ సర్వీస్ సెక్టర్ ఆర్ టెరిటరీ సెక్టర్. Primary sector includes it's related to natural resources. So mining is a natural resource కాబట్టి మనకి మైనింగ్ అనేది ప్రైమరీ సెక్టార్ కిందకి వస్తుంది. సో ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సెకండరీ మీన్స్ ఇండస్ట్రియల్, ఆల్ స్మాల్ స్కేల్ అండ్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మనకి సెకండరీ లేదా ఇండస్ట్రియల్ సెక్టార్ కిందకి వస్తాయి. థర్డ్ వన్ వచ్చేసి సర్వీస్ సెక్టార్, సో ఆర్ టెరిటరీ సెక్టర్స్. సో which gives the services like communications, banking, railways, computers, ఇవన్నీ కూడా మనకి ఈ ఎడ్యుకేషన్, హెల్త్ ఇవన్నీ కూడా మనకి సర్వీస్ సెక్టార్ కిందకి వస్తాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ? In the 1950s, there were only 5 cities that had a population of more than 1 million each. Statement 2. Today, there are more than 50 cities that have a population of 1 million and above. So, statement 1 is correct. Statement 2 is correct. Both the statements are correct. Both the statements are wrong. So, మనకి ఇండిపెండెన్స్ వచ్చే టయానికి ఓన్లీ ద లార్జ్ పాపులేషన్, ద హ్యూజ్ పాపులేషన్ ఈజ్ హ్యావింగ్ ఇన్ ఓన్లీ 5 cities. Whereas nowadays, above 1 million population is 50 cities are there. So, both statements are correct. 87% of the rural 87% of total farmers in India find out difficult to obtain the following fact of production. So land, labor, capital, none of the above. So మనకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ గమనించినట్లయితే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, నన్ ఆఫ్ ది అబవ్. సో మనకి అబవ్ 87 ఆఫ్ టోటల్ ఫార్మర్స్ దగ్గర మనకి అగ్రికల్చర్ అంటే ఫార్మింగ్ చేయడానికి అవసరమైనటువంటి క్యాపిటల్ అనేది అబండెంట్గా లేదని చెప్పవచ్చు. సో ల్యాండ్స్ అనేవి మనకి చిన్న కమతాలు లేదా స్మాల్ ల్యాండ్స్ అంటే 2 hectares లోపల ఉన్నటువంటి ల్యాండ్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా వీటిల్లో మనకి వాళ్ళు అగ్రికల్చర్ చేయడానికి క్యాపిటల్ అనేది 87% ఆఫ్ ది టోటల్ ఫార్మర్స్ దగ్గర మనకి లేదని చెప్పవచ్చు. సో they are dependent on money lenders or banks. Removing barriers or restrictions set by the government is known as liberalization, privatization, industrialization, nationalization. So liberalization. So correct answer is liberalization. మనకి 1991లో న్యూ ఇండస్ట్రియల్ పాలసీస్ ద్వారా
లిబరలైజేషన్ పాలసీని తీసుకొని వచ్చి మనకి రిమూవింగ్ బ్యారియర్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ అండ్ ట్రేడ్ అనేది గవర్నమెంట్ చేయటం మొదలుపెట్టింది. దానివలన ఇండియాలోకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, క్యాపిటల్ కానివ్వండి, అదే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగడానికి, ఎంఎన్సీలను ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ లిబరలైజేషన్ పాలసీ అనేది బాగా ఉపయోగపడిందని చెప్పొచ్చు. నెక్స్ట్, మినిమం సపోర్ట్ ప్రైజెస్ ఆర్ డిక్లేర్డ్ బై ద గవర్నమెంట్ ఏజెన్సీ ఎవ్రీ 1 year. So C is the correct answer. Which of the following statements are true regarding the density of population? The density of population is the number of persons per unit area. The density of population is the number of persons per square kilometer. Both statements are correct. One is correct, 2 is correct, or none is correct. So both statements are the correct answer. So here unit area లో ఉండేటటువంటి జనాభాని మనము డెన్సిటీ ఆఫ్ పాపులేషన్గా చెప్పవచ్చును. సో యూనిట్ ఏరియాని మనం స్క్వేర్ కిలోమీటర్గా కన్సిడర్ చేసిన దాన్ని మనం డెన్సిటీ ఆఫ్ పాపులేషన్గా చెప్పవచ్చు. People migrate from rural areas mainly due to insufficient employment opportunities, inadequate income available in rural employment, the expectation of higher income and more opportunities for family members. So both these 3 reasons are correct for migrating people from rural areas to urban areas. So here 1, 2, 3 is the correct answer. Which one of the following is a method by which MNC is controls production? సో ఎంఎన్సీ మీన్స్ మల్టీనేషనల్ కంపెనీ తన ప్రొడక్షన్ ఎలా కంట్రోల్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఏ పద్ధతిని ఉపయోగించి? సో ప్లేసింగ్ ఆర్డర్స్ ఫర్ ప్రొడక్షన్ విత్ స్మాల్ ప్రొడ్యూసర్స్ అండ్ సెల్లింగ్ ఇట్ అండర్ దేర్ బ్రాండ్ నేమ్. For estimating nutritional status of children, which of the following measurement is used? Height, weight, education, number of calories they take. సో ఇందులో మనకి హైట్ అండ్ వెయిట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో హైట్ అండ్ వెయిట్ 1 and 2 అనేది ఏ ఆప్షన్లో ఉంది కాబట్టి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ ఇన్కమ్ ఆర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అవర్ లైఫ్స్? ఏ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్, బి నో డిస్క్రిమినేషన్, సి అబౌవ్ ఆల్, డి నన్ ఆఫ్ ది అబౌవ్. సో ఇక్కడ నన్ ఆఫ్ ది అబౌవ్ అనేది రాంగ్ ఆన్సర్. అబౌవ్ ఆల్ అనేది అంటే రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్, నో డిస్క్రిమినేషన్ అనేది మన ఇన్కమ్ కాకుండా, ఇన్కమ్ ఒకటే కాకుండా అదర్ ఇంపార్టెంట్ క్రైటీరియాగా మనం చూస్తాం కాబట్టి ఏ అండ్ బి కరెక్ట్. ఇక్కడ అబౌవ్ ఆల్ అనేది మనకి ఏ అండ్ బిని తెలియజేస్తుంది కాబట్టి సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మ్యాచ్ ద ఫాలోయింగ్: ఆర్గనైజ్డ్ సెక్టర్, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్, టెరిటరీ సెక్టర్, సెకండరీ సెక్టర్. So activities that don't produce directly a good or provide services that are required in production and other services for people. సో మనకి ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్స్కి నీడ్ అయినటువంటి ప్రొడక్షన్ ప్రొడ్యూస్ చేయడానికి అవసరమయ్యే సర్వీసెస్ని అందించేది మనకి టెరిటరీ సెక్టర్ లేదా సర్వీస్ సెక్టర్. సో 3 అనేది 1తో మ్యాచ్ అవుతుంది. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అండ్ అదర్ ఇండస్ట్రీస్ ఆర్ రిలేటెడ్ టు సెకండరీ సెక్టర్ ఆర్ ద ఇండస్ట్రియల్ సెక్టర్. Fixed salaries and wages we are observed in organized sector, and no rules and regulations followed by the unorganized sector. సో 1 అనేది మన ఫిక్స్డ్ శాలరీస్ అండ్ వేజెస్ కాబట్టి 1, 3 అనేది మనకు వచ్చేసి 1, 1, 1, 3, 1, 2, 1, 4 ఉంది. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బి అనేది 1 and 3 మ్యాచ్ అవుతుంది కాబట్టి మిగిలినవి కూడా 2, 4, 3, 1, 4, 2. సో వాటిని గమనించినట్లయితే మనకి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. Next, assertion 1. Urban to urban migration is more than rural to urban migration. Assertion 2. Rural to urban migration is not properly recorded as it is much of seasonal. సో ఇక్కడ గమనించినట్లయితే assertion 1లో urban to urban migration is more than rural to urban migration. సో రూరల్ అర్బన్ టు అర్బన్ మైగ్రేషన్ అనేది రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ కంటే ఎక్కువగా ఉంది అని అంటున్నారు. అదేవిధంగా assertion 2. రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ ఈజ్ నాట్ ప్రాపర్లీ రికార్డెడ్ యాజ్ ఇట్ మచ్ ఆఫ్ సీజనల్. సో రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ ఎంత జరుగుతుంది అనేది మనకు తెలియడం లేదు. కారణం ఏమిటంటే అది ఎక్కువగా సీజనల్ మైగ్రేషన్గా ఉంది. సో assertion 1 ఈజ్ రైట్, assertion 2 ఈజ్ కరెక్ట్, బోత్ 1 and 2 ఆర్ రాంగ్, బోత్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ మనకి అర్బన్ టు అర్బన్ మైగ్రేషన్ కంటే రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి మనకి assertion 2 ఈజ్ కరెక్ట్. Impact of globalization on India is: MNCs have increased their investments in India. The top Indian companies have been able to benefit from the increased competition.
Globalization has enabled some large Indian companies to emerge as multinational themselves. సో ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ ఇండియాని కనుక గమనించినట్లయితే మనకి ఇమ్మెన్సీస్ అనేవి వచ్చేసి చాలా వరకు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇండియాలో చేయడం జరిగింది. అదేవిధంగా ఎంఎన్సీస్తో పోటీ పడడం వలన ఇండియన్ కంపెనీస్ యొక్క ప్రొడక్టివిటీ ఆర్ క్వాలిటీ కూడా పెరిగిందని చెప్పవచ్చును. అదే సమయంలో ఇండియన్ కంపెనీస్ కొన్ని ఎంఎన్సీసీగా కూడా ఎదగడం జరిగింది. సో దీస్ త్రీ ఆన్సర్స్ ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Identify the false statement with regard to PDS system. If PDS system functions well, nutritional status is likely to be better. PDS system is functioning well in some states, especially southern states. PDF system is effective as it provides food at low cost. PDS system does not improve the nutritional status of the majority section of the population. So, PDS system does not improve. This is the false statement. సో మనకి గమనించినట్లయితే పోవర్టీ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో పీడిఎస్ సిస్టమ్ అనేది న్యూట్రిషనల్ స్టేటస్ని మనకి ఇంప్రూవ్ చేసిందని చెప్పవచ్చు. టు అబ్జర్వ్ అండ్ రెండర్ ద హార్మ్లెస్ వేస్ట్ అండ్ పొల్యూషన్ ఈజ్ కాల్డ్ ఎన్విరాన్మెంట్ సోర్స్ ఫంక్షన్, ఎన్విరాన్మెంట్ సింక్ ఫంక్షన్, ఎన్విరాన్మెంట్ పొటెన్షియల్ ఫంక్షన్, న్యాచురల్ రిసోర్సెస్. సో మనకి ఎన్విరాన్మెంట్ని కనుక గమనించినట్లయితే రెండు రకాలైనటువంటి మెయిన్ ఫంక్షన్స్ని చేస్తుంది, ఎన్విరాన్మెంటల్ సోర్స్ ఫంక్షన్ అండ్ ఎన్విరాన్మెంట్ సింక్ ఫంక్షన్. సో ఎన్విరాన్మెంటల్ సోర్స్ ఫంక్షన్ మీన్స్ మనకి కావాల్సినటువంటి న్యాచురల్ రిసోర్సెస్ని ఏవైతే అందిస్తుందో వాటన్నిటినీ కూడా ఎన్విరాన్మెంట్ సోర్స్, వాట్ ఆర్ ద సోర్సెస్ we need to produce more goods and more goods, it is called the environment source function. Whereas the harmless products or the harmless wastage that was grasped by the environment is called the environment sink function. So here to absorb, so it is absorbing, render the harmless waste and pollution is called the environment sink function. Which of the following is false statement with reference to farm laborers? Farm laborers don't have a right over the crops grown on the land. Farm laborers come from landless families. Farm laborers get employment throughout the year and paid only in cash. Farm laborers are either paid in cash or kind. So farm laborers కి సంబంధించి మనకి ఈ 4 ఆప్షన్స్లో సి ఆప్షన్ అనేది ఫాల్స్ స్టేట్మెంట్. ఎందుకు అని అంటే ఫార్మ్ లేబరర్స్ నాట్ గెటింగ్ ద ఎంప్లాయ్మెంట్ త్రూ అవుట్ ద ఇయర్. Which of the following is true about the partition of India? Around 1.5 crore people, both Hindus and Muslims, were displaced. Around 5 lakhs people, both Hindus and Muslims, were killed. Third one, many people became refugees. Gandhi sat on fast and did not celebrate the first Independence Day of India. So when we got independence, India is divided into India and Pakistan. So when it is divided, what happened in India and Pakistan is given in 4 options. So regarding partition of India, these 4 options are correct answers. So here A, B, C, in D, all the above is the correct answer. This is the method adopted by government to increase the availability of food grains. Buying from the farmers, selling from its existing stocks, exporting to foreign countries, none of the above. So government availability of food grains ni చేయడానికి what is the method that government is following is buying the farmers, giving minimum support price to farmers. Indian leaders inspired by the Russian revolutions were A. Jawaharlal Nehru, Bal Gangadhar Tilak, M.N. Roy. B. Jawaharlal Nehru, Rabindranath Tagore, M.N. Roy. C. Bal Gangadhar Tilak, Rabindranath Tagore, M.N. Roy. D. Bal Gangadhar Tilak, Jawaharlal Nehru and Rabindranath Tagore. So the Indian leaders inspired by the Russian revolution were Jawaharlal Nehru, Rabindranath Tagore and M.N. Roy. So this is the correct answer. B is the correct answer. Which of the following is reason for the change of thought of Muslims during 1937 to 1947 was?
1. Congress was insensitive towards the needs of the Muslims. The Congress had banned its members from taking membership of the Muslim League. The Muslim League created the impression that Congress was basically a Hindu party. Congress banned Muslim League. 1937 to 1947, the Muslims changed their ideology among the party of Congress because they thought that Congress was insensitive towards the needs of the Muslim. Correct answer. The Congress had banned its members from taking membership of the Muslim League. It is also correct answer. The Muslim League created the impression that Congress was basically a Hindu party. It is also a correct answer. Fourth one, Congress banned Muslim League. So Congress was not banned the Muslim League. So it is the Muslim League is a big party to the Muslims in India. So that 1, 2, 3 answers is correct answer. Here the Congress party only banned its members from taking the membership of Muslim League only, but not banned the Muslim League. So here these 3 answers are right. So that 1, 2, 3 are the correct answer. The university that was the center for Telangana movement in 1969. A. Andhra University, B. Telangana University, C. Usmania University, D. Kakatiya University. So in 1969 Telangana movement, the Usmania University plays a key role. So Usmania University is the correct answer. 27th question. The economic depression began around the end of 1929 had these characteristics. Increase in demand, decline in demand, fall in prices, people's purchasing power reduced, massive unemployment, rise in prices, people's purchasing power increased. So here the depression, the features when we observed, decline in demand, correct answer. Fall in prices, correct answers. People's purchasing power reduced, also correct answers. Massive unemployment, also correct answers. So here rise in prices and people purchasing power increased are the wrong answers. So 2, 3, 4, 5 is the correct answer. B is the correct answer. The party which did not follow the political philosophy based on Sun et Son's ideas was. So here the Gyomidang, the National People's Party, Kuomintang, the Communist Party of China. So these the Gyomidang and the National People's Party, Kuomintang, it is a KMT party. These are the names of the KMT party. It follow the Sun et Son principles. But whereas the Communist Party of China is not follow the Sun et Son principles, D is the correct answer. Next question, match the following. So Nepal Indian Constitution Preamble, Japanese Constitution Preamble, adoption of Indian Constitution came into force. So adoption of Indian Constitution 1949, Indian Constitution came into force 1950. Nepal and Japanese Constitution Preamble 1946. Nepal Indian Constitution Preamble is 2007. So here Indian Constitution came into force. Fourth one వచ్చేసి C. So fourth C వచ్చేసి మనకి B అనే ఆప్షన్లో ఉంది. B is the correct answer. So voting age was reduced to 18 years of age by. So here 71st Amendment, 61 Amendment, 51 Amendment and 41 Amendment. So B is the correct answer. 61 Amendment is the Constitution Amendment given reduced the age 21 years to 18 years. The dunes are the valleys lying between Himadri and Himachal ranges, Greater Himalayas and Lesser Himalayas, the Panjal and Mahabharata ranges, the Lesser Himalayas and Shivalik ranges. The dunes are in between the Lesser Himalayas and Shivalik ranges is the correct answer. What made CCP successful and had a strong social base in China? Factory reform and labor development, land reform and privatization, land reform and nationalization, social reform and women development. So the Communist Party of China successful and had a strong social base in China is social reform and women development. So D is the correct answer.
To get recognition as a national party needs 6% of votes in 4 states, 11 Lok Sabha MP seats from 4 different states. To get 3% polled votes and 9 Lok Sabha MP seats from 4 different states. So, the national party, that party needs 6% of votes for 4 states and 11 Lok Sabha MP seats from 4 different states. So 1 and 2 are the correct answer. So in this A, B, C, D ఈ ఆప్షన్స్లో మనకు C అనే ఆప్షన్లో 1 and 2 ఉన్నాయి కాబట్టి C కరెక్ట్ ఆన్సర్. The way of Myra Paibi movement, holding the rags and doing the movement, opposing the armed forces, supporting the armed forces. Holding the rags and doing the movement, opposing the armed forces. So the Myra Paibi movement, holding the rags and doing the movement and opposing the armed forces. They carried the rags and doing the holding the rags, and they expressed their aversion to the armed forces in Manipur. The armed forces. So 1 and 2 only. The common features of fascist movement: the worshipping of the state, a devotion to strong leader like Hitler, the worshipping of the god, military conquest, an emphasis on extreme nationalism, an emphasis on extreme socialism. So in these 6 points, the third point and the sixth point is not related to the fascist movement. Remaining all points are related to the fascist movements: the worshipping of the state, a devotion to strong leader like Hitler, military conquest, and emphasis on extreme nationalism. So 1, 2, 4, 5. So 1, 2, 4, 5 is in C option. So C is the correct answer. Election Commission of India conducts elections to Lok Sabha and Rajya Sabha, state legislature, the president and vice president. So Election Commission of India conducts the elections of Lok Sabha and Rajya Sabha, state legislature, the president and the vice president. So the 4 options are the correct answer. So answer D, all the above. The year the Strategic Armed Reduction Treaty was took place: 1981, 1991, 2001 and 2011. So here the year strategic armed reduction treaty start was first phase of treaty was done in 1991, and the next second phase of start was done in 2001. So 2001 is the correct answer. Kwame Nkrumah promoted Pan-Africanism, Pan-Asianism, Pan-Internationalism, Pan-Imperialism. So Pan-Africanism is the correct answer. So here Pan-Africanism means uniting the all Africans irrespective of the their living areas or the కమ్యూనిటీ. సో ఆఫ్రికాలో ఉన్నటువంటి వారు నివసించే ప్రాంతాలను బట్టి లేదా వారి జాతుల్ని బట్టి కాకుండా అందరినీ ఆఫ్రికన్స్గా యునైట్గా చేయడాన్ని మనం పాన్ ఆఫ్రికనిజంగా చెప్పుకోవచ్చు. దాన్ని ప్రమోట్ చేసినటువంటి వ్యక్తి క్వామే నిక్రుమా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద రికమెండేషన్స్ ఆఫ్ TN Session? One candidate should not contest from more than 2 constituencies at a time. After completion of campaign time, sale of liquor shall be banned for 48 hours. If the contesting candidate expires, election shall not be abolished. All the above. So the recommendations of TN Session is all the above. Due to globalization, who among the following has not benefited? A. IT professionals, B. Textile industries, C. Telecom companies, D. Farmers. Farmers are the correct answer. Because of the war, we have emerged as the most powerful kingdom in the world. This statement is intended towards which of the following the country? America, Germany, England and Japan. So this statement was done by America.
after completion of Second World War. The aim of formation of United Nations Organization, freedom and colonialism, permanent peace and human development, accompanying the development of superpowers to achieve development in science. So here the aim of formation of United Nations Organization is permanent peace and human development. The aim of reforms of Glasnost and Perestroika is the rebound of the economy of Russia, the bound of the economy of America, the rebound of the economy of England, the rebound of the economy of Germany. So the Glasnost and Perestroika are the reforms for the rebound of the economy of Russia. A is the correct answer. The movement that demanded more powers to given to state is Punjab agitation, Assam movement, self-respect movement, Telangana movement. So the movement that demanded more power to the Punjab agitation is the correct answer. Shabana case belongs to women rights, children rights, farmer rights, rights of minority women. So D is the correct answer. Policy paralysis means distribution of portfolios equally, lack of minimum agreements, the fear that the partner party will withdraw support, the head of the state is being partial. So policy paralysis we observed in the coalition governments due to all parties together formed the government. So every party is competing to fulfill their demands, so that the fear that the partner party will withdraw this support. If the partner party withdraw its support, then the government should be fall. The result of Operation Barga. Landlords are not allowed to evict the tenants, inherited the rights of the tenants received the fair share of the crop, all the above. So all the above is the correct answer. Which of the following is not the regional name of Purvanchal? Mizo Hills, Patkai Hills, Manipur Hills, Mishmi Hills. So the Purvanchal ranges are having its own names in local names in eastern states. So in this Manipuri Hills are the hills that is located in Manipur, so that Mizo Hills, Patkai Hills, Mishmi Hills are the regional names of the Purvanchal. C is the correct answer. Which of the following is slogan for political equality? One person, one vote, one value, one person, one vote and one value. One person, one party, one value. So, one person, one vote, one value. This is the correct answer. Which of the following alliance was not formed at the time of Cold War? Democratic Alliance, Communist Alliance, the alliance that follows the non-allied policy, and Nationalist Alliance. So the Nationalist alliances are not followed are not formed at the time of Cold War. Remaining Democratic Alliances and Communist Alliances and non-alignment alliances are formed at the era of the Cold War. So D is the correct answer.